అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ మాట్లాడు ఈరోజు మరి మొన్న 19వ తారీఖు రోజు మరి దేశ రాజధాని పార్లమెంట్ లో మరి అమిత్ షా గారు రాష్ట్ర మరి దేశానికి హోంశాఖ మంత్రి మరి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఆయన్నే మరి ఈరోజు ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అది దేశానికే కాదు ఈ ప్రపంచానికే ఐక్యరాజ్య సమితి అయినటువంటి ఐక్యరాజ్య సమితినే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుతున్నది. అటువంటి సందర్భంలో ఈరోజు ఒక దేశ హోంశాఖ మంత్రి ఉండి ఈరోజు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచేలాగా వెట్టికారంగా మాట్లాడినటువంటి వ్యక్తి అమిత్ షా గారు. ఈరోజు మేము ఈ రాజధాని నియోజకవర్గం నుంచి అమిత్ షా గారికి మరి భారతీయ జనతా పార్టీకి మేము ఒకటే చెప్పవస్తున్నాం. ఈ రోజు ఈ దేశం నడుస్తుంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్ చైర్మన్ గా ఉండి ఈ దేశం ఎత్త నడవాలి, ఈ దేశంలో దిక్సూచిగా ఉన్నటువంటి కర్త కర్మ క్రియ ఏ విధంగా వెళ్లాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి అట్టడి వర్గాలు మరి ఉన్నవాళ్ళు ఉన్నత స్థాయి వాళ్ళు అగ్రవర్గాలు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఈ రోజు రాష్ట్ర దేశానికి కాన్స్టిట్యూషన్ రావడం జరిగింది. అటువంటి వ్యక్తి పైన ఈరోజు ఒక ప్రధానమైన వ్యక్తి, ఈరోజు అత్యుత్తమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక హోంశాఖ మంత్రి ఈరోజు అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే ఇది ఎంత సిగ్గుచేటని చెప్పి మేము ఇక్కడ నుంచి ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు మేము ఈ రాజధాని నియోజకవర్గం నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసుకునే ముందు ఆయన వెనుక ఈ యొక్క అంబేద్కర్ సంఘాలున్నాయి, ఈ అంబేద్కర్ వాదులున్నారు, ఈ అంబేద్కర్ కుటుంబం ఉందని చెప్పి గుర్తుంచుకోవాలని విషయం. మీలాగా అంబేద్కర్ గారు ఏదో పదవుల కోసం ఉండి పైసలు సంపాదించుకునే వ్యక్తి, ఆయన కుటుంబాన్ని త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తి, ఈ దేశం కోసం ఈ రాష్ట్రాల కోసం తన కుటుంబాన్ని చంపుకున్నటువంటి పెద్ద గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు ఆయన పుణ్యంలో రాజ్యాంగబద్దంగా ఈ రోజు మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండి విధంగా ఆ ఒక పదవికి వెళ్ళేటువంటి వ్యక్తి ఈరోజు ఆ విధంగా మాట్లాడడము సరైనది కాదని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా మేము ఇంకొంచెం డిమాండ్ చేస్తున్నాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గం దళిత సంఘాల నుంచి వెంటనే అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇక్కడ ఈ రాజధాని నియోజకవర్గంలో మళ్లీ ఈ యొక్క పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై భీమ్, జై